అరే మామ జల్ది జల్ది దింపరా రే, మన నర్సక్క వచ్చిందనుకో అంతే సంగతి. అరే మామ ఎందుకురా టెన్షన్, అది పంది లెక్క తిని ఇంట్లో వన్నచ్చురా, ఎండకి ఎడత్తరా. సరే సరే మామ గాని నీకో కంచడు నాకో కంచడు రా, ఇద్దరికి దింపరిగా. అగో మా తోటలో కూడా పొరగలు వచ్చినట్టు ఓర్రా రే మునవడుకున్నారా, ఓర్రా రే మా తోటలోకి వచ్చిండు, పళ్ళు దింపుతున్నారా రా. అరే మామ నర్సక్క వచ్చింది రే, జల్ది కానీ రా రే, ఉరుకు ఉరుకు ఉరుకురా మామ ఉరుకు. అరే మునవడుకులారా ఓర్రా మీరు మా తోటలోకి వచ్చిర్రు. అవురా రాజా, ఇట్లా దొంగ లెక్క ఎన్నిసార్లు పడతావురా మా తోటల. పోయిన ఏడాది కూడా నువ్వే మా దొంగ లెక్క పనులన్నీ తెంపకపోయినావు, ఈ ఏడాది కూడా వచ్చినావా రా దొంగ లెక్కనే. ఆవు మీ అయ్యవని పిలిపించి పంచైతే పెడతావు నేను. అబ్బా నర్సక్క నీ కాలు మొక్కుతానే, కొంచెం మిడిసబెట్ట నన్ను. మా అయ్య చెప్పినా అనుకో నా పైసలు ఉన్నాను చెప్తారే, ఇంట్లోకి రానియరే కొంచెం ప్లీజే. మరి సిగ్గులేరా సిగ్గు తక్కువ ఉండకూడక. పోయిన సారా చెప్పినా కదా నీకు, ఇట్లా వినవరా నువ్వు. రేపు పొద్దులారా మీ అయ్యవని తోలుకొని ఆ చెట్టు కిందికి రా పంచాయతీ కాడికి. చూసినావా పెద్దన్న, ఈ పోరగాళ్ళు నిన్న చెట్టెక్కి సంచెడు పండు తెంపిండు పెద్దన్న. చెప్పురా లింగన్న ఏమంటావురా? మరి నర్సక్కనైతే బీడి వంచింది, మరి పంచాయతీ పెట్టింది, మరి తప్పైందో ఒప్పుకొని కాళ్ళు పట్టుకుంటావా లేకుంటే దండుకు కడతావురా? పెద్దన్న నాకైతే 1,00,000 రూపాయల దండుకు కావాలే చెప్తున్నా. నర్సక్క నువ్వు కొంచెం ఆగు కదా, మేము మాట్లాడుతున్నాం కదా, ఆవు కొంచెం ఆవు. ఏమంటావో లింగన్న మరి చెప్పు చెప్పు, నువ్వే చెప్పు. ఇగో అందరు పెద్ద మనుషుల సాక్షిగా మా పోరాడి చేసిన దానికి ఇగో తప్పైంది అయ్యా, తప్పైంది మా పోరాళ్ళ మనవాడ తప్పైంది, ఇక ఒప్పుకుంటున్నా. నర్సక్క కొంచెం ఇడిసబెట్టు, మా పోరాడి తప్పైంది. నాకు 1,00,000 రూపాయలు ఇచ్చేదాకా నేను పోనేవాను. నేను పనులు అమ్ముకుంటే నాకు 2 లక్షలు వస్తుండే. మీ పోరగాళ్ళ మనవాడ మొత్తం పనులన్నీ కింద పడగొట్టిండ్రు, మొత్తం తొక్కిండ్రు చేసిండ్రు. నర్సక్క నీకు దండం పెడతా గానీ ఓ 50,000 తీసుకో నర్సక్క, నీకు దండం పెడతా, మా పోరన్ని అడిపేస్తుందని చెప్తా ఇంటికైతే రాని.